ఇది ఇది ఐకానిక్ 2 షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి ఐకానిక్ 2 ఇది వెంచర్. ఇప్పుడు మనము ఇది కాంపౌండ్ వాల్ చూస్తున్నాము. ఒక సెకండ్లో మనం మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతాం. ఇది బెంగళూరు నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. జస్ట్ ఇది ఎంట్రన్స్ అంటే ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఇది ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మన లోపలికి. ఇది గేట్ కమ్యూనిటీ అండి. ఇది 24x7 సెక్యూరిటీ ఉంటుంది. గేట్ కమ్యూనిటీ ఇది. షాద్నగర్లో మనందరికీ తెలిసిందే ఫుల్ అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చేసింది, అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రజెంట్గా ఈ వీడియో తీస్తున్న వెంచర్కి NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. వెళ్ళేటప్పుడు కూడా నేను చూపిస్తాను, వీడియో కూడా తీస్తాను. నియర్లీ మోర్ దెన్ 2000 ఎంప్లాయీస్ అని వర్క్ చేస్తున్నారు. ఇది వెంచర్ ఒక ఆఫీస్. ఇది చూడండి, ఇదంతా కూడా గవర్నమెంట్ సైడ్ మొత్తం దాపు అంతా అయిపోయినాయి. ఇవన్నీ అమ్ముడు పోయినాయి. రిజిస్ట్రేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మర్ అన్నీ వచ్చేసినాయి. ఇది పార్క్. ఇది ఫంక్షన్ హాల్. తర్వాత చిల్డ్రన్స్ పార్క్. అది మాకు చూస్తున్నాం చిల్డ్రన్స్ పార్క్. స్పోర్ట్స్ పార్క్ ఇదంతా కూడా చూడండి వెంచర్. ఇదంతా చాలామంది వచ్చేసారు. ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ పార్క్. ఇది చూడండి ఎంత బాగుంది అది పార్క్. ఇది ఫొటోస్ కూడా నేను పంపిస్తాను. ఇదేమో ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు స్పోర్ట్స్ పార్క్. ఈ స్పోర్ట్స్ పార్క్లో ఏంటంటే బాస్కెట్బాల్, ఆఫ్ కోర్ట్ బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టు, బీచ్ వాలీబాల్ కోర్టు, ఇంకేమో స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ దీంట్లో వస్తున్నాయి. మొత్తం షటిల్ ఆడుకోవడానికి ఇవన్నీ చూడండి. ఇవన్నీ అవే. ఆ తర్వాత మళ్ళీ ప్లాట్స్ స్టార్ట్ అయినాయి. చూడండి ఇదంతా కూడా సిసి రోడ్. చూడండి. ఇది మంచి ఇన్వెస్ట్ అండి. నాకు తెలిసి అయితే ఒక 28 lakhs పెట్టగలిగితే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఏంటంటే జస్ట్ రెడీ టు కన్స్ట్రక్ట్. చూడండి ఇది NRSC ఇది సెంటర్. ఇది గోల్కి అటువైపు ఉంది. మన రోడ్ నుంచి వెళ్తే మనకు 1 కిలోమీటర్ వచ్చేస్తుంది. చూడండి టవర్ అదే NRSC. ఇది ఒక్క నిమిషం ఇది NRSC చూస్తున్నారా? ఇది ఈ గోల్కి అటువైపు ఉంది. మనం రోడ్ నుంచి వెళ్తే 1.5 కిలోమీటర్ వస్తుంది. 1 to 1.5 అంతే. ప్రతి ప్లాట్కి బోర్డు పేరు, ప్రతి ప్లాట్కి రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్రతి ప్లాట్కి బోర్డు, కస్టమర్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి వైట్ కలర్ బోర్డు కనిపిస్తుంది. చూడండి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము. మొత్తం ఇది కరెంట్ కనెక్షన్స్ మొత్తం పోల్స్ వచ్చేసాయి. ప్రతి ప్లాట్కి ప్లాంటేషన్ వచ్చేసింది. ప్రతి ప్లాట్ తర్వాత డ్రైనేజ్ వచ్చేసింది. ఇక్కడ ట్యాప్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇటు సైడ్ చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. చూడండి ఇక్కడ ట్యాప్స్ ప్రతి ప్లాట్కి కనెక్షన్స్, ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేసారు. కేవలం పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడమే అంతే. ఇంకా ఇదేమో చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. చూడండి ఇది పార్క్. చూడండి ఇది పార్క్. అది చిల్డ్రన్స్ పార్క్. సరే ఇట్లా వెళ్దాం. చూడండి ఎంత బాగుంది. ఇంకా దగ్గర కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవుతుంది. మొత్తం పోతుంది.
సో ఈ సైట్కి దగ్గరలో ఏంటంటే డెవలప్మెంట్స్ ఏంటంటే ఇంతకు చెప్పినట్టుగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 8 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్, అమెజాన్ డేటా సెంటర్ దగ్గర 3 కిలోమీటర్స్లో ఉంది. తర్వాత బెంగళూరు నేషనల్ హైవే 1.5 కిలోమీటర్స్ వస్తుంది. షాద్ నగర్ టౌన్కి జస్ట్ 4 కిలోమీటర్స్లో ఉంది ఇది. డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా మీరు తెలుసుకోవచ్చు.